సూర్యుడు ప్రచండ సూర్యుడు, ఆయన చండ భాస్కరుడు అని చెప్పి ఇంకా రావద్దని అంటారా మీరు? ఆయన అంత చండుడు కాకపోతే తర్వాత వర్షం చండంగా రాదు. వర్షం అంత ప్రచండంగా రాకపోతే పంటలు పండవు. ఏం చేస్తాం? కానీ సృష్టిలో దేన్ని ఏమనద్దు, దండం పెట్టురుకో. చండత్వం ఉంటుంది. ఏ నది నీకు చక్కగా హొయ్యలిపోతూ తన అలలతో కెరటాలతో ముద్దులులుకుతూ పరుగులు తీస్తూ కనబడిందో ఆ నది ఉప్పెనగా ముంచి వేస్తూ ఒడ్లను ఒరుసుకుంటూ ఒడ్లను తెంచుకుంటూ కూలంకష నుంచి కూలాన్ని హరిస్తూ కూడా వచ్చిన దశని చూసి ఏమంటావు నువ్వు? కనుక ఒడ్లని వదిలిపెట్టి ముంచి వేసినటువంటి నది వలె పరిమితులు వదిలిపెట్టి అపరిమితమై వచ్చే ఈశ్వర చైతన్యమే చండీ. ఇది తెలుసుకోండి. అందుకే చండీ అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే దేశకాల పరిచ్ఛిన్న సర్వగా. ఇది చండీ అంటే దేశకాల వస్తు పరిమితుల్లో కాకుండా ఈ పరిమితులన్నీ ఛేదించి వేసి అపరిమితమైన అనంత స్వరూపాన్ని ప్రకటించితే వేదాంతపరంగా చండీ. ఇది అన్నమాట వేదాంతపరమైన అర్థం. దేశకాల వస్తు పరిమితుల్లో చూడకుండా తత్పరిమితుల్ని ఛేదించి చూడగలిగేటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్ఞానం చండం. బ్రహ్మజ్ఞానం అంటే తేలికనుకున్నారా? సౌమ్యమేం కాదు. బ్రహ్మజ్ఞానం ఎంత ప్రచండం అంటే నీ జీవభ్రాంతిని, నీ విషయ విజ్ఞానాన్ని, నీ జనన మరణ పరంపరని సమూలంగా నశింపజేస్తుందంటే బ్రహ్మజ్ఞానం ఎంత ప్రచండమో చూడండి. అందుకే బ్రహ్మ విద్యాస్వరూపిణిగా చండీని దర్శించాలి. అందుకని ఉగ్రరూపం కాదు. కొందరు అంటారు అమ్మో చండీ పూజ, చండీ ఆరాధన. అజ్ఞానం వాళ్ళదందరిది కూడా. చండీ అంటే దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని ఆవిడండి. ఆవిడ ఏ పరిమితులు లేదు. అది ఆవిడ యొక్క స్వరూపం. ఆ స్వరూపంతోనే అసుర సంహారం చేస్తోంది ఆవిడ. అందుకే ఆ తల్లిని నమస్కారం చేసుకుందాం. చండీ అంటే మా అమ్మ. మా అమ్మ తన సంపూర్ణ శక్తిని ప్రకటించిన అమ్మ చండీ. ఈ భావంతో చూడండి ఎలాంటిది చెండో మీకు చూపిస్తా. ఒక కోడి ఉంది, ఇలా అంటే అలా పరిగెడుతుంది ఒక కోడి. ఒక కుక్క ఉంది, మీరు ఇలా అదిలిస్తే అలా భయపడి కొయ్యి కొయ్యి అని పరిగెడుతుంది. ఆ కుక్కకి పిల్లలు పుట్టారు. కుక్క పిల్లలు పుడతాయి, బోల్డ్ పుడతాయి. అవి పుట్టిన కుక్క పిల్ల మీద పొరపాటున చెయ్యి వేయండి, అంతవరకు కుయ్యను పరిగెత్తే కుక్క మీరు భరించలేనంత చండంగా మారి మీ మీదకి వస్తుందా లేదా చెప్పండి? అప్పుడు అది ఆల్సేషన్ కూడా పనికిరాదు, దాని మీద డాబర్మ్యాన్ కూడా పనికిరాదు ఊర కుక్క ముందు. కోడిని చూశారు ఎప్పుడైనా? కోడి పిల్లలు అప్పుడు పుట్టిన తర్వాత వెళ్తూ ఉంటారే, వాటి మీద కానీ మీరు చెయ్యి వేస్తే ఆ కోడి జూలు కూడా ఇలా అని సింహంలా వస్తుంది మీదకి. ఎదుర్కోవడం మీరు మహా కష్టం. అసలు కోడికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? కుక్కకు ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావంలోనే ఆ లక్షణం లేదు నిన్నటి వరకు అనిపించింది. కానీ తన పిల్లల మీద చెయ్యి వేస్తే ఆమెలోని చండీ బయటకు వచ్చింది. లోకంలో తన పిల్లలకి దెబ్బ తగిలితే అమ్మలోని చండీ బయటకు వస్తుంది.